పాస్‌పోర్ట్ హక్కు ప్రధానంగా ఏ రాజ్యాంగ నిబంధన నుంచి ఉద్భవిస్తుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆర్టికల్ 21 పాస్‌పోర్ట్ హక్కు మరియు విదేశాలకు ప్రయాణించే హక్కు ప్రాథమికంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 నుంచి ఉద్భవిస్తాయని భారత సుప్రీంకోర్టు పేర్కొంది. ఇది జీవితానికి మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు హక్కును హామీ ఇస్తుంది. అదేవిధంగా సత్వత్ సింగ్ సాహ్ని వర్సెస్ డి రామరత్నం 1967 కేసులో స్థాపించబడింది మరియు మనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో పునరుద్ఘాటించబడింది. లాస్ ఏంజల్స్ 2028 ఒలింపిక్స్కు ముందు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసి ఏ దేశానికి చెందిన అథ్లెట్లపై ఆంక్షలను ఎత్తివేసింది? బెలారస్. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసి 2026 మే నెలలో బెలారసియన్ అథ్లెట్లపై ఉన్న అన్ని ఆంక్షలను ఎత్తివేసింది. దీనితో లాస్ ఏంజల్స్ 2028 ఒలింపిక్స్కు ముందు వారు తమ జాతీయ పతాకం మరియు గీతం కింద పోటీ చేయడానికి వీలు కలిగింది. ఈ నిర్ణయం టీమ్ స్పోర్ట్స్తో సహా క్వాలిఫికేషన్ ఈవెంట్లో బెలారసియన్ అథ్లెట్లు పూర్తి స్థాయిలో పాల్గొనటానికి వీలు కల్పిస్తుంది. 2026లో భారతదేశపు మొట్టమొదటి స్పేస్ టెక్ యూనికార్న్గా ఏ ప్రైవేటు భారతీయ స్టార్టప్ కంపెనీ అవతరించింది? స్కైరూట్ ఏరోస్పేస్, హైదరాబాద్. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేసు మే 7, 2026న జరిగిన ఒక నిధుల సమీకరణ రౌండ్లో $60 మిలియన్ సమీకరించి తన విలువను $1.1 బిలియన్ చేర్చి భారతదేశ మొట్టమొదటి స్పేస్ టెక్ యూనికార్న్గా అవతరించింది. ఈ కంపెనీ తన విక్రమ్-1 ఆర్బిటల్ వాహనాన్ని ప్రయోగించడానికి సిద్ధమవుతోంది. తద్వారా ప్రైవేటు రంగ అంతరిక్ష సామర్థ్యాలను విస్తరిస్తోంది. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు అయ్యారు? సి. జోసెఫ్ విజయ్. నటుడిగా రాజకీయాలకు వచ్చిన తమిళగ వెట్రి కజగంకు అనగా టీవీకు చెందినటువంటి సి. జోసెఫ్ విజయ్ 2026 మే 10న తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత 60 ఏళ్లలో ద్రవిడియేతర పార్టీ అనగా డిఎంకే, ఏఐడిఎంకేయేతర పార్టీల నుంచి ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తి ఈయనే. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఈయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో సి. జోసెఫ్ విజయ్ పార్టీ అయిన టీవీకే 108 స్థానాలను గెలుచుకుంది. ఇక కాంగ్రెస్, సిపిఐ, సిపిఐఎం, విసికే, ఐయుఎంఎల మద్దతును కూడగట్టుకుని టీవీకే పార్టీ మెజారిటీని సాధించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2024 గణాంకాల ప్రకారం ప్రధాన మహానగరాల్లో ఏ నగరంలో అత్యధిక రోడ్డు ప్రమాద మరణాలు నమోదయ్యాయి? ఢిల్లీ. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2024 గణాంకాల ప్రకారం భారతదేశంలోని 19 ప్రధాన మహానగరాల్లో ఢిల్లీలోని అత్యధిక రోడ్డు ప్రమాద మరణాలు నమోదయ్యాయి. 2024లో ఢిల్లీలో 1658 రోడ్డు ప్రమాద మరణాలు సంభవించగా అదే సంవత్సరంలో సుమారు 2000 ప్రమాద కేసులు నమోదయ్యాయి. నిర్లక్ష్యం కారణంగా సంభవించిన ట్రాఫిక్ మరణాల్లో సుమారు 1521 కేసులు హిట్ అండ్ రన్ సంఘటనలకు సంబంధించినవి. బెంగళూరు మరియు జైపూర్ వంటి ఇతర ప్రధాన నగరాల కంటే ఢిల్లీలో అధిక మరణాలు నమోదయ్యాయి. ఇటీవల వార్తల్లో కనిపించిన చాడ్ సరస్సుకు ప్రధాన నీటి వనరు అయిన నది ఏది? చారి నది. చాద్లోని చాద్ సరస్సు ప్రాంతంలో ఒక సైనిక స్థావరంపై బోకోహరం జరిపిన దాడుల్లో పలువురు సైనికులు మరణించడంతో ఇటీవల చాద్ సరస్సు వార్తల్లోకి వచ్చింది. ఈ చాద్ సరస్సు పశ్చిమ మధ్య ఆఫ్రికాలోని అర్ధ శుష్క సాహిల్ ప్రాంతంలో ఉన్న ఒక మంచినీటి సరస్సు. ఇది చాద్, కెమెరూన్, నైజీరియా మరియు నైజర్ దేశాల మధ్య పంచుకోబడింది.
చారి నది ఈ సరస్సుకు ప్రధాన నీటి వనరు మరియు దానిలోకి వచ్చే నీటిలో దాదాపు 90% దీని నుంచే వస్తుంది. ప్రపంచ వలస పక్షుల దినోత్సవం 2026 యొక్క ఇతివృత్తం ఏమిటి? ప్రతి పక్షి ముఖ్యమైనదే, మీ పరిశీలనలు విలువైనవి. వలస పక్షుల మరియు వాటి ఆవాసాల పరిరక్షణను ప్రోత్సహించడానికి ప్రపంచ వలస పక్షుల దినోత్సవం 2026ను మే మరియు అక్టోబర్ నెలల 2వ శనివారం నాడు పాటిస్తారు. 2026లో ప్రపంచవ్యాప్త పక్షి వలసల సరళికి అనుగుణంగా దీనిని మే 9 మరియు అక్టోబర్ 10 తేదీల్లో జరుపుకుంటారు. పక్షి పరిరక్షణలో సామాజిక మరియు పౌర విజ్ఞానంపై దృష్టి సారిస్తూ 2026 యొక్క థీమ్ వచ్చేసి ప్రతి పక్షి ముఖ్యమైనదే, మీ పరిశీలనలు విలువైనవి. ఎవరీ బర్డ్ కౌంట్స్, యువర్ అబ్జర్వేషన్స్ మ్యాటర్. డోర్జిలుంగ్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ దేశంలో ఉంది? భూటాన్. 1125 మెగావాట్ల డోర్జిలుంగ్ జల విద్యుత్ ప్రాజెక్టు కోసం భూటాన్ ప్రభుత్వం మరియు ప్రపంచ బ్యాంకు $515 మిలియన్ విలువైన ఆర్థిక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ డోర్జిలుంగ్ జల విద్యుత్ ప్రాజెక్టు అనేది తూర్పు భూటాన్లోని కురుచ్చు నదిపై నిర్మిస్తున్న ఒక రన్ ఆఫ్ రివర్ జల విద్యుత్ ప్రాజెక్టు. ఈ కురుచ్చు నది భారతదేశంలోకి మానస్ నదిగా ప్రవేశించే డ్రాంగ్ మెచ్చు నదికి ఉపనది. ఈ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నిధులు సమకూరుస్తుండగా దీనిని డోర్జిలుంగ్ హైడ్రో పవర్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తుంది. 2029 ప్రపంచ పోలీస్ మరియు ఫైర్ గేమ్స్లోని విభాగాలకు ఏ సంస్థ ఆతిథ్యం ఇవ్వనుంది? రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయం, గుజరాత్. భారతదేశంలోని గుజరాత్లో ఉన్న రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయం వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ 2029లోని 8 క్రీడా విభాగాలకు ఆతిథ్యం ఇవ్వనుంది. గాంధీనగర్లో ఉన్న ఈ విశ్వవిద్యాలయం బాడీ బిల్డింగ్, బెంచ్ ప్రెస్ మరియు ఇండోర్ రోయింగ్ వంటి క్రీడలతో కూడిన ఈ ఈవెంట్ను నిర్వహించడంలో కీలక భాగస్వామిగా వ్యవహరిస్తుంది. సత్యనాదెల్ల సుందర్ పిచాయ్లను అధిగమించి హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో అగ్రస్థానంలో ఎవరు నిలిచారు? జయశ్రీ ఉల్లాల్. అరిస్టా నెట్వర్క్స్ ప్రెసిడెంట్ మరియు సిఇఓ అయిన జయశ్రీ ఉల్లాల్ అత్యంత సంపన్న భారతీయ సంతతికి చెందిన ప్రొఫెషనల్ మేనేజర్గా హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో అగ్రస్థానం నిలిచారు. 50,170 కోట్ల నికర సంపదతో ఆమె మైక్రోసాఫ్ట్ అధినేత అయిన సత్య నాదెల్లా, గూగుల్ అధినేత సుందర్ పిచాయ్ వంటి ప్రముఖ టెక్ నాయకులను అధిగమించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని ఏ మంత్రిశాఖ ప్రారంభించింది? సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ సంస్థలు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2,500 మందికి పైగా కళాకారులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాల్లో శిక్షణ ఇచ్చింది. జీవనోపాధిని మెరుగుపరచడం కోసం సాంప్రదాయ హస్తకళలను ఆధునిక డిజిటల్ టెక్నాలజీతో అనుసంధానించడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. ప్రధానమంత్రి విశ్వకర్మ అనేది సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఒక కేంద్ర రంగ పథకం. ఇటీవల వార్తల్లో కనిపించిన తెల్ల పొట్ట కొంగ అనగా వైట్ బెల్లీడ్ హెరన్ యొక్క ఐయుసిఎన్ పరిరక్షణ స్థితి ఏమిటి? తీవ్రంగా అంతరించిపోతున్నదిగా పరిగణించారు. తెల్లపట్టు కొంగ అనగా వైట్ బెల్లీడ్ హెరన్ అనేది ఈశాన్య భారతదేశం, భూటాన్ మరియు ఉత్తర మయన్మార్లోని తూర్పు హిమాలయ పర్వత పాదాల వద్ద ఉన్న చిత్తడి నేలలు మరియు స్వేచ్ఛగా ప్రవహించే నదీ ఆవాసాల్లో కనిపించే ఒక అరుదైన పక్షి జాతి. దీనిని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనగా ఐయుసిఎన్ తీవ్రంగా అంతరించిపోతున్న జాబితాలో మరియు 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం యొక్క షెడ్యూల్ 1 కింద చేర్చారు. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్.
పర్యావరణ మంత్రిత్వ శాఖ గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ చుట్టూ ఉన్న 326.69 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పర్యావరణ సున్నిత ప్రాంతంగా ప్రకటించింది. ఈ పార్కు పశ్చిమ హిమాలయాల్లోని హిమాచల్ ప్రదేశ్లోని కులు జిల్లాల్లో ఉంది. ఇందులో తీర్థన్, సైంజ్, పార్వతి మరియు జీవనల్ అనే 4 ప్రధాన లోయలు ఉన్నాయి. ఈ పార్కు చుట్టూ పిన్ వ్యాలీ నేషనల్ పార్కు మరియు రూపీ భావా వన్యప్రాణుల అభయారణ్యం వంటి సంరక్షిత ప్రాంతాలు ఉన్నాయి. సహయోగ్ పోర్టల్కు నోడల్ అథారిటీగా ఏ మంత్రిత్వ శాఖ ఉంది? హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద. మానవ అక్రమ రవాణా మరియు జాతీయ భద్రతకు సంబంధించిన కేసుల కోసం ఎక్స్ కార్ప్ తప్పనిసరిగా సహయోగ్ పోర్టల్లో చేరేలా ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది. సహయోగ్ పోర్టల్ అనేది ఇంటర్నెట్ నుంచి చట్టవిరుద్ధమైన కంటెంట్ను త్వరితగతిన తొలగించడానికి వీలుగా 2024లో ప్రారంభించబడిన ఒక ఆన్లైన్ వేదిక. ఇది ప్రభుత్వ ఏజెన్సీలు, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లకు మరియు మధ్యవర్తులకు నేరుగా టేక్ డౌన్ నోటీసులను పంపడానికి అనుమతిస్తుంది. ఈ పోర్టల్ను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. తడోబా అందారి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. మహారాష్ట్రలోని చంద్రపూర్లో ఉన్న తడోబా అందారి టైగర్ రిజర్వ్ నీటి గుంటల వద్ద నిర్వహించే వార్షిక మచాన్ జనగణన ద్వారా కీలకమైన వన్యప్రాణుల సమాచారాన్ని వెల్లడించింది. ఈ జనగణనలో భాగంగా అటవీ సిబ్బంది నీటి వనరుల సమీపంలోని ఎత్తైన వేదికల నుంచి జంతువులను గమనిస్తారు. ఈ తడోబా అందారి టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఉంది మరియు ఇది రాష్ట్రంలోని అతిపెద్ద మరియు పురాతనమైన పులి సంరక్షణ కేంద్రం. ఇది సుమారు 1727 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది మరియు దీనిని 1955లో స్థాపించారు.